అందరికీ శుభోదయం అండి. ఏప్రిల్ నెలలో మిథున రాశి వారికి గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి? అలాగే ఏప్రిల్ 17 అమావాస్య తర్వాత ఎలా ఉండబోతోందో అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రధానంగా మిథున రాశి వారి యొక్క అద్భుతమైన మరియు ఉత్తమమైన లక్షణాల గురించి చెప్పుకుంటే, మిథున రాశి వారు చక్కగా పుట్టుకతోనే అత్యంత తెలివైన వారుగాను, అద్భుతమైన సమయస్ఫూర్తి కలిగిన వారుగాను, ఏ వాతావరణానికైనా మీ పరిస్థితుల్లోనైనా ఇట్టే ఇమిడిపోయే నీటి వంటి స్వభావం కలవారు. అంటే ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది, మీడియేషన్స్ బాగా చేయగలుగుతారు, కౌన్సిలింగ్ బాగా చేయగలుగుతారు. ఏ పరిస్థితుల్లోనంటే మీ మాటలు చాతుర్యంతో అందరినీ ఆకట్టుకునే లక్షణం మీలో ఉంటుంది. ఒక విషయాన్ని విశ్లేషించటంలో, సమస్యలను ఆచరణాత్మకంగా పరిష్కారం చూపటంలోనూ మీకు మీరే సాటి. ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నెరవేర్చుకోవాలనే మీ తపన, చురుకుదనం మిమ్మల్ని ఎల్లప్పుడూ సమాజంలో ఒక అడుగు ముందు ఉండేలా చూస్తుంది. ఈ ఏప్రిల్ నెలలో మీలో ఉన్న ఈ సానుకూల లక్షణాలనే మీకు శ్రీరామ రక్షగా నిలబడబోతున్నాయి. మీ ఆలోచన విధానము, మీ సహనము ఈ మాసంలో మీకు ఎదురయ్యే చిన్న చిన్న సవాళ్లను సునాయాసంగా అధిగమించడానికి పనికొస్తాయి. ఎప్పుడూ చిరునవ్వుతో ఉండే మీ ముఖం మీలో మరింత కాంతివంతంగా వెలగబోతోంది. సాధారణ ఫలితాలు గ్రహగమనాన్ని గమనిస్తే, ఏప్రిల్ 26లో మీ రాశి చక్రంలో గ్రహాల అనుసంధానాన్ని సామాన్య మానవుని కోణంలో అర్థం చేసుకుందాం. ఫస్ట్, ఈ మాసంలో సూర్య భగవానుడు మీ 10వ మరియు 11వ ఇంటిలో సంచరిస్తున్నాడు. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఈ 2 స్థానాల్లో సూర్యుని సంచారం అత్యంత అనుకూలమైనదిగా పరిగణించబడుతోంది. దీనికి అర్థం, సూర్యుని పూర్తి ఆశీస్సులు నెలలో మీపై ఉంటాయి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. కుజగ్రహమైన ఏప్రిల్ 2 వరకు మీ భాగ్యస్థానంలో ఉండి, ఆ తర్వాత అంగారకుడు కర్మస్థానంలోకి ప్రవేశిస్తాడు. ఈ స్థానాల్లో కుజుడికి సంచారం సాధారణంగా పెద్ద సానుకూల ఫలితాలు ఇవ్వకపోయినా, కర్మస్థానంలో ఉండటం వల్ల మీలోని అంతులోని శక్తిలాని సామర్థ్యాలను నింపుతాయి. దీనివల్ల మీకు ఏ పనిమైనా చేపట్టాలంటే ఎంతో ఉత్సాహము, చురుకుగా పూర్తి చేయగలుగుతారు. ఇక మీ రాశ్యాధిపైన బుధుడు ఏప్రిల్ 11 వరకు మీ భాగ్యస్థానంలో ఉంటాడు. ఇది మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. కానీ 11వ తేదీ తర్వాత బుధుడు మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వటం ప్రారంభిస్తాడు. కెరియరు, వృత్తి, ఉద్యోగం మరియు వ్యాపార రంగాలు మీ దైనందిక జీవితంలో అత్యంత కీలకమైన ఉద్యోగ వ్యాపార విషయాలకు వస్తే, ఈ నెల మీకు ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్ లాంటిది. అంటే కర్మస్థానానికి అధిపతైన గురువు భగవానుడు మీ లగ్నంలో ఉండటం వల్ల వృత్తిపరంగా మీలో మేధోశక్తి పెరుగుతుంది. మీ అనుభవము, మీ నైపుణ్యాలు మరియు మీకంటే పెద్దవారి సలహాలు మీకు నెలలో ఎంతో లాభిస్తాయి. వ్యాపారస్తులు మాత్రం ఏప్రిల్ 11 వరకు కాస్త ఆచితూచి అడుగు వేయటం మంచిది. బుధుడు నీచ స్థానంలో ఉండటం వల్ల భాగస్వామ్య వ్యాపారాల్లో, అంటే పార్ట్నర్షిప్స్లో, కొత్త పెట్టుబడుల విషయంలో పెద్ద రిస్క్ తీసుకోకపోవటమే మంచిది. ఉన్న వ్యాపారాన్ని స్థిరంగా నడుపుకుంటూ వెళితే ఎటువంటి ఇబ్బందులు రావు, సంతృప్తికరమైన లాభాలు వస్తాయి. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే, ఏప్రిల్ 2 తర్వాత మీలో ఒక కొత్త ఉత్సాహము, ఊపు కనిపిస్తాయి. కుజుని ప్రభావం వల్ల మీరు ఆఫీసులో ఎంతటి కష్టమైన వ్యక్తినైనా, అంటే ఎటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఎటువంటి కాంప్లికేటెడ్ క్యారెక్టర్ ఉన్న వ్యక్తులనైనా సరే చిటికలో మీకు అనుకూలంగా మలుచుకుని పై అధికారం నుండి ఆశించిన స్థాయిలో ప్రశంసలు అందుతారు. మీ పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి కాబట్టి ఎటువంటి ప్రతికూల పరిస్థితులను ఎదురుకావు. మీ కష్టానికి తగ్గ గుర్తింపు ఈరోజు కాకపోయినా రేపైనా దక్కుతుంది. కనుక నిరుత్సాహపడకండి. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. నిలకడగా జీవితం సాగిపోతుంది. ఆర్థిక స్థితిగతులను మరియు ధన సంపాదన విషయానికి వస్తే,
మీ జీవితాన్ని నడిపించే ఆర్థిక చక్రం ఈ నెల మిథున రాశి వారికి ఎంతో అనుకూలంగా తిరగబోతోంది. లాభస్థానానికి అధిపతైన కుజుడు కర్మస్థానంలో ఉండటం వల్ల మీ కష్టానికి మరియు వచ్చే లాభానికి మధ్య చక్కని అనుసంధానం ఏర్పడుతోంది. అంటే మీరు ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం, అంత ధనం మీ చేతికి అందుతుంది. ఏప్రిల్ 14 తర్వాత సూర్యుడు ఉన్న స్థితిలో లాభస్థానంలోకి ప్రవేశించడం వల్ల మీ ఆర్థిక స్థితికి ఒక బూస్ట్ లాంటిది. దీనికి తోడు ఏప్రిల్ 19 వరకు లాభస్థానంలోనే శుక్రుడు సంచరించడం వల్ల మీకు ఊహించిన ధన లాభాలు కలుగుతాయి. వ్యాపారంలో మంచి లాభాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. డబ్బు ఆదా చేసే విషయంలో కూడా మీకు నెల బాగా కలిసి వస్తుంది. ద్వితీయ స్థానాధిపతి అయిన చంద్రుడి సంచారం వల్ల మీ పొదుపు వ్యవహారాల్లో అప్పుడప్పుడు చిన్న హెచ్చు తగ్గులు అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ మీ ప్రయత్నం లోపల లేకపోతే మంచి మొత్తంలో డబ్బును ఆదా చేయగలుగుతారు. మీరు దాచిన డబ్బు అంతా మీ కుటుంబ అవసరాలకు, పిల్లల భవిష్యత్తుకు, ఏదైనా శుభకార్యాలకే ఉపయోగపడుతుంది. అంటే ప్రాపర్ యూటిలైజేషన్ అవుతుంది. ధనకారకుడైన గురుగ్రహం కూడా మీ ఆర్థిక పరంగా ఎలాంటి డోకా లేదని సూచిస్తోంది. కాబట్టి ఈ నెలలో ఆర్థికంగా మీరు ఎంతో నిలకడగా ఉండబోతున్నారు. విద్యార్థులు, విద్యా విధానానికి సంబంధించి వస్తే ఈ రాశి వారికి, మిథున రాశికి చెందిన విద్యార్థులకు ఈ నెలలో మంచి అవకాశంగా చెప్పవచ్చు. మీ మేధస్సుకు గ్రహాల అనుకూలం తోడవుతోంది. ఏప్రిల్ 11 వరకు కాస్త ఏకాగ్రత లోపించినట్లుగా అనిపించిన తర్వాత నుండి బుధుని అనుకూలత వల్ల మీలో చదువుల్లో అత్యద్భుతంగా రాణిస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు సమయాన్ని ఎక్కడా వృధా చేయకుండా ఒక ప్రణాళికాబద్ధంగా చదివితే ప్లాన్డ్గా ఫలితాలు ఖచ్చితంగా సాధిస్తారు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి, కొత్త కోర్సుల్లో చేరడానికి ఇది మంచి అనుకూలమైన సమయం. మీలో ఉండే క్యూరియాసిటీ మిమ్మల్ని తరగతి గదుల అందరి దృష్టిని ఆకర్షించేలా చూస్తుంది. తలతిప్పి చూస్తారు మిమ్మల్ని. ఆరోగ్యం విషయానికి వస్తే దైనందిన జీవన శైలిలో కూడా ఈ రాశిలో రాష్ట్రాధిపతి అయిన బుధుడు సగటు స్థితిలో ఉన్నందున మీ ఆరోగ్యం పూర్తిగా జీవనశైలి, మీరు తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుందని చెప్తారు. డోలాయమ గురుగ్రహం మొదటి ఇంట్లో ఉండటం వల్ల మీరు తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అధిక బరువు ఉన్నవారు లేదా తరచుగా జీర్ణకోశ సమస్యలు, గ్యాస్ట్రిక్ ఇబ్బందులు ఎదుర్కొనేవారు ఈ నెలలో నూనె పదార్థాలు, జంక్ ఫుడ్ పూర్తిగా మానివేయటం బెటర్. సులభంగా జీర్ణమయ్యే ఆహారము, ఆకుకూరలు ఎక్కువ తీసుకోండి. 6వ ఇంట అధిపతైన కుజుడు శనితో కలిసి సంచరించడం వల్ల ముఖ్యంగా స్వయంగా వాహనాలు నడిపేటప్పుడు చాలా అప్రమత్తంగా అయితే ఉండండి. ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించండి. అతివేగం అస్సలు వద్దు. అలాగే మీ శారీరక సామర్థ్యానికి మించిన పనులు తలకెత్తితే ఒత్తిడికి గురి కావడం జరగవచ్చు. విశ్రాంతికి తగిన సమయం ఇవ్వండి. సూర్య భగవానుడు మీకు అండగా ఉన్నాడు కాబట్టి ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే మీ ఆరోగ్యం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆసుపత్రి మెట్లు ఎక్కాల్సిన అవసరం అయితే రాదు. ఇక మీ ఫ్యామిలీ రిలేషన్, కుటుంబ పరిస్థితులు అనుసంధానం చేసుకుంటే మీ 2వ ఇంటి అధిపతైన చంద్రుడు కావటం వల్ల ఆయన అత్యంత వేగంగా కలిగే ప్రభావం వల్ల కుటుంబ వాతావరణం ఎప్పటికప్పుడే మారుతున్నట్లు అనిపించిన దీర్ఘకాలికంగా చూస్తే ఈ నెల మీకు కుటుంబ జీవితంలో అత్యంత ప్రశాంతంగాను, ఆనందంగాను గడుస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహన, ప్రేమ, భావోద్వేగ అనుబంధాలు పెరుగుతాయి. కష్టసుఖాల్లో ఒకరినొకరు తోడుగా నిలుస్తారు. 4వ ఇంటి అధిపతైన బుధుడు సంచారం సగటుగా ఉండటం వల్ల ఇంటికి సంబంధించిన చిన్న బాధ్యతలను మీపై పడకపోవచ్చు. ముఖ్యంగా కుజ శనుల ప్రభావంలా ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులు, టీవీ, ఫ్రిడ్జ్, మోటార్ వంటివి రిపేర్లకు వచ్చే అవకాశం ఉన్నది. వీటి వల్ల కాస్త చికాకు వచ్చినా అవి పెద్దగా సమస్యలు కావు. ఇంట్లోని విషయాలపై మీరు కొద్దిగా శ్రద్ధ పెడితే కుటుంబ జీవితం ఒక నందన వనంలాగా మారే అవకాశం అయితే ఉన్నది. బంధుమిత్రులతో మీ సంబంధాలు కూడా ఈ నెలలో చాలా స్నేహపూర్వకంగా ఉంటాయని చెప్పవచ్చు. ఇక ప్రేమ, వివాహ సంబంధించిన విషయాలకు వస్తే ఈ మిథున రాశి వారికి ప్రేమ వ్యవహారాలకు ఈ మాసం ఎంతో అనుకూలమైనది. మీ 5వ ఇంటి అధిపతైన శుక్రుడు అత్యంత సానుకూల స్థితిలో ఉన్నాడు కాబట్టి
మీ జాతకంలో శుక్రుడే ప్రేమకారకుడు కాబట్టి ఈ నెలలో మీకు ప్రేమ జీవితంలో ఎంతో మధురంగా సాగిపోతుంది. మీ జీవిత భాగస్వామితో మంచి అనుబంధం ఏర్పడుతుంది. అలాగే 5వ ఇంటిపై కుజుని దృష్టి కూడా ఉన్నందువల్ల చిన్న చిన్న అపార్థాలు లేదా కోపాల వల్ల వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీ చిరునవ్వుతో కొంచెం ఓర్పుతో సమస్యలు పరిష్కరించుకుంటే మీ ప్రేమ బంధం మరింత బలపడేటువంటి అవకాశం ఉంది. వివాహము లేదా నిశ్చితార్థం వంటి శుభకార్యాల గురించి ఇంట్లో మాట్లాడటానికి ఇది సరైన సమయం. ఇక వివాహితులు విషయానికి వస్తే ఈ నెల సగటు ఫలితాలను ఇస్తుంది. 7వ ఇంటిపై గురుని దృష్టి శుభదృష్టి ఉన్నప్పటికీ శని దృష్టి వల్ల పనులు కొంత జాప్యం జరగవచ్చు. అలాగే ఆఫీసులో పని ఒత్తిడి శ్రమను మీకు ఇంటికి తీసుకురావటం వల్ల మీ జీవిత భాగస్వామితో గొడవలు వచ్చే అవకాశం ఉంది. ఆఫీస్ విషయాలు అక్కడ మర్చిపోయి గడపలోకి ఇంట్లోకి అడుగు పెట్టండి. అలాగే ఇంటికి వచ్చాక ఇంటి వారితోనే గడపండి, ఆఫీసుని మర్చిపోండి. ఈ సూత్రాన్ని పాటిస్తూ ఆఫీస్కి వెళ్ళాక ఆఫీసుని కాన్సన్ట్రేట్ చేయండి. ఈ ఒక్క సూత్రాన్ని పాటిస్తే మీ జీవితం వైవాహిక జీవితం అద్భుతంగాను మధురంగాను ఉంటుంది. మొత్తం మీద చూసుకుంటే మిథున రాశి వారికి ఏప్రిల్ 17 అమావాస్య తర్వాత కొత్త ఆశలు చిగురిస్తాయి, మంచి అవకాశాలు పుట్టుకు వస్తాయి. గురు భగవానుడు మీ మొదటి ఇంట్లో లగ్నంలో తన సొంత నక్షత్రంలో సంచరిస్తూ మీకు సగటు మంచి ఫలితాలను ఇస్తారు. శుక్రుడు ఏప్రిల్ 19 వరకు లాభస్థానంలో ఉండి మీరు అత్యద్భుతమైన ఫలితాలు సాధించటానికి ఆ తర్వాత 12వ ఇంట్లో ఉండటం వల్ల నెలాఖరు వరకు సానుకూల వాతావరణాన్ని కూడా సృష్టిస్తాడు. శని మీ 10వ ఇంట్లో ఉన్నందున పనులు కాస్త నెమ్మదిగా మందంగా జరిగిన కష్టానికి తగ్గ ఫలితం మాత్రం ఖచ్చితంగా తగ్గుతుంది. రాహువు కేతుల సంచారం గమనిస్తే కేతువు మీటో ఇంట్లో ఉండి మీకు ధైర్యాన్ని సానుకూలతను ఇస్తారు. మొత్తంగా చూసుకుంటే ఏప్రిల్ నెల మీకు సగటు కంటే ఎంతో మెరుగైన అద్భుతమైన ఫలితాలు ఇచ్చే మాసంగా నిలవబోతోంది. మీ సహజ సిద్ధమైన తెలివితేటలతో కాస్త ఓర్పుతో ఈ నెల మీకు ఎంతో అద్భుతంగా పంచుకోగలుగుతారు. ఈ నెలలో మరింత మెరుగైన ఫలితాలు అందించాలంటే మీరు ఎంతో కష్టమైనా సరే కొన్నిసార్లు ఆ భగవంతుని దైవానుగ్రహం తోడైతే మన విజయాలకు ఎదురుండదు. ఈ మాసంలో మీరు పూర్తి స్థాయిలో శుభ ఫలితాలు పొందటానికి కొన్ని చిన్ననాటి శుభకరమైన దైవిక ధార్మిక వ్యవహారాలు ఆచరించవలసిన అవసరమైతే ఈ నెలలో ఉంది. అలాగే సాత్విక జీవనము ఈ మాసం మొత్తం కూడా పంచమకారాలకి దూరంగా ఉంటూ వీలైనంతగా మనస్సును పవిత్రంగా ఉంచుకోవటానికి, చెడు ఆలోచనలకి వ్యసనాలకి ఇతరులను దూషించడానికి ఎంత దూరంగా ఉంటే అంత ఆత్మగౌరవం మీకు పెరుగుతుంది. ఇక దైవ దర్శనాలు మీ దైనందిన జీవితంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా వారానికి కనీసం ఒక్కరాయైనా మీకు ఇష్టమైన దేవాలయానికి వెళ్ళి ప్రశాంతంగా కొంత సమయం గడపండి. ముఖ్యంగా మిథున రాశి వారు శ్రీ మహావిష్ణువును లేదా విఘ్నాలకు అధిపతి అయిన వినాయకుణ్ణి గణాధిపతిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే తలపెట్టిన కార్యాలన్నీ నిర్విఘ్నంగా సాగుతాయి. ఈ చిన్న పరిహారం అయితే చేసుకోండి. ఇక గోసేవ విషయానికి వస్తే హిందూ ధర్మంలో గోమాతలో సకల దేవతలకు కొలువై ఉంటాయని నమ్మకం. ఈ నెలలో క్రమం తప్పకుండా వీలైనప్పుడల్లా ఆవుకు గ్రాసం అంటే పచ్చని గడ్డి ఇవ్వటం వాళ్ళ ద్వారా కానీ లేదా ఒక పండు తినిపించటం కానీ ఒక చిన్న గోళీకాయంత బెల్లం ముక్క పెట్టుకుని నానవేసిన బియ్యంతో కలిపి పెట్టడం వల్ల కానీ మీ జీవితంలో ఎన్నో గ్రహ దోషాలు తొలగిపోతాయి. గురువారం ఆవుకు అరటిపండు పెట్టడము, లేకపోతే నానవేసిన బియ్యంలో కొద్దిగా ఒక గుప్పెడితో బియ్యం తీసుకుని నానవేసింది దాంట్లో ఒక గోళికాయ అంత బెల్లం ముక్క పెట్టి పెట్టడం వల్ల మీ చేత్తో స్వయంగా అందించడం వల్ల మీకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి. మంచి ఆలోచనలతో ముందుకు సాగండి, విజయం మీదే అవుతుంది. మీ అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఈ మాసం తొలతూగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ శుభోదయం.